హలో అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు వచ్చేసి వ్లాగ్ దేని గురించి అంటే ఏ డే ఇన్ మై లైఫ్ థంబ్నెయిల్ చూసే ఉంటారు. డైలీ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి పనులు చేస్తానో, ఎలాంటి పనులు చేస్తాను, మా పాపతో ఇలా ఉంటుంది రోజు అనేది మీకు అనేది చూద్దామని అనుకుంటున్నాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్సో గంట సింబల్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే నేను మార్నింగ్ బ్రష్ చేస్తున్నాను. ఎప్పుడు అక్కడనే చేసుకుంటాము. ఇది ఇంటిదే బయట అన్నమాట. ప్లేస్ అనేది కొంచెం గ్రీనరీగా లైట్గా, బ్యాక్ సైడ్ ఇంకా గ్రీనరీ ఉంటుంది. మా పాపకు బ్రష్ ఇచ్చి చేయిస్తున్నాను అనమాట. అప్పుడు నేను కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని బట్టలు ఫోల్డ్ చేస్తున్నా. మా పాప అస్సలు చేయనివ్వదండి బట్టలు. చూడండి, ఇదిగోండి ఇలా అస్సలు మడత పెట్టనివ్వదు. ఆ పని కానీ 15-20 మినిట్స్ ఆన్నే పోతుంది. ఇప్పుడైతే మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. నేను ఇదిగోండి మార్నింగ్ మంచిగా ఫ్రెష్గా ఉండాలి, నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటానమాట. నైట్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. డ్రై ఫ్రూట్స్ అంటే జస్ట్ ఓన్లీ బాదం తోన లడ్డు అనమాట. మా ఆయన పాలు తెచ్చిండు. మా ముందు వీడియోస్ మీరు చూసినట్టయితే ఈ పాలు ఎక్కడ ఫ్రెష్గా అనేది ఎక్కడ వస్తాయని మీరు చూసి ఉంటారనమాట. అప్పుడే మనకి తీసిస్తారు ఆవు పాలు కానీ బర్రె పాలు కానీ. నేను కొన్ని పాపకి పాలు పెట్టి కాగబెట్టి నేను టీ పెట్టుకుంటున్నాను. మా పాపకు చాలా ఇష్టం టీ అంటే. నేనైతే ఇప్పుడు నాకైతే ప్రాణం టీ. నాకు టీతోనే డే స్టార్ట్ అవుతుంది. చాలా ఇష్టం. పాలు అంటే అస్సలు తాగాలనిపించదు నాకు. టీ ఖచ్చితంగా ఒక మార్నింగ్ 2 ట్రిప్స్, ఈవినింగ్ అయితే ఒకటేసారి తాగుతాం. ఎందుకంటే పాలు మిగిలవు. ఓన్లీ ½ లీటర్ తెచ్చుకుంటాం. ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మాకు చెడిపోతాయి పాలు. సో ½ లీటర్ తెచ్చుకుంటాము. డైలీ తెచ్చుకుంటాం అన్నమాట. మా పాపకైతే బ్రష్ చేస్తున్నాను. ఎందుకంటే తను మంచి చేసుకోదన్నమాట. అప్పటి వరకు టీ వేడయింది. సో టీ తాగుతున్నాము. మా పాప నేను వద్దంటే కూడా గ్లాస్ తెచ్చుకొని మరి నాకు పొయ్యి అమ్మ అని అంటుంది. అందరికి హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి. మా చిక్కి పాపకి బ్లెస్ చేయండి, హెల్తీగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. టిఫిన్ చేద్దామని నేను రొట్టెలు చేద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నానికి లంచ్కి టమాటా చారు చేద్దామనుకున్నా. నా పాపకు కూడా అవుతుంది కాబట్టి ఆమెకు డైలీ మేము కర్రీస్ చేసుకుంటే ఆమెకు ఖచ్చితంగా ఆమెకి చారు ఉండాల్సిందే. ఏదో ఒక చారు, సాంబార్ కానీ, టమాటా చారు కానీ, చింతపండు చారు కానీ, ఎన్ని కట్టు చారు కానీ ఏదన్నా ఉండాల్సిందే. అందులోకి ఏదైనా నంచుకి ఏదైనా ఉండాలి. ఎగ్ కానీ, ఏమంటారు ఆమ్లెట్ కానీ ఉండాలి తనకి. నేనైతే ఇల్లు తుడుస్తున్నా. ఫస్ట్ నేను ఇల్లు తుడిచినాకనే రొట్టెలు పెట్టుకున్నాను. ఆ క్లిప్ కొంచెం అటు ఇటు అయింది, సారీ. తర్వాతకి గిన్నెలు తోమేసుకున్నా. రొట్టె చేసి గిన్నెలు తోమేసాను అనమాట. ఇల్లు తుడిచిన తర్వాతకి రొట్టెలు చేసి గిన్నెలు తోమేసుకొని నేను తింటున్నాను, టిఫిన్ చేస్తున్నాను. హాయిగా టీవీ చేసుకుంటూ ప్రశాంతంగా పని అంతా అయిపోయాక తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కర్రీ మాత్రం చాలా టేస్ట్ అయింది. బోటి కర్రీ నేను ఎలా చేస్తానో తెలంగాణ స్టైల్లో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. రెసిపీ చూపిస్తాను, మీకు వీడియో పెడతాను. లంచ్ టైం అయింది. సో మా పాపకి ఆమెకు లంచ్ తినబెట్టాలంటే నాకు చాలా తిప్పలు. చూడండి ఎంత తిప్పుతున్నా నాకు. అందుకే నేను తినకుండానే ఆమెకు తినబెడతాను. ఫస్ట్ ఆమెకు మేము తినేసి ఆమెకు తినబెట్టామనుకోండి, నా తిన్నది మొత్తం అరిగిపోతుంది. అంత తిరిగిపిస్తుంది అనమాట అటు ఇటు. కాబట్టి ఫస్ట్ ఆమెకు తినబెట్టేశాక మేము తింటాము. ఆమెకు తినబెట్టాలి జస్ట్ బయట ఆడుకుంటా అంటే కాసేపు అలా ఆమెకి అక్కడ అటు తిరిగిపిచ్చి ఆమెను పడుకోబెట్టాను అనమాట. ఎందుకంటే మమ్మల్ని లంచ్ చేయని ఎదుగుతాను. తిన్నామంటే పడుకోబెట్టడం ఎందుకని కాసేపు అలా వాకింగ్ లాగా చేయించి
పడుకోబెట్టి మేము లంచ్ చేస్తున్నాం ప్రశాంతంగా, నేను మా ఆయన కలిసి. నేను బోటీ అనేది ఉంది, ఇంకా అందులోకి మనం లంచ్ తినడానికి రాదు కదండి, కొంచెం ఎగ్స్ అనేది ఫ్రై లాగా చేశాను. ఇలా చేశాను అనమాట, ఎగ్స్ రైస్లోకి బాగుంటుంది. చారు చేశాను కదా, అది ఇది సరిపోతుందని. లంచ్ చేశాక బట్టలు పెట్టుకున్నాను అనమాట, బట్టలు వాష్ చేశాను. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయింది, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఆమెనే మా ఓనర్, కింద కనిపిస్తుంది కదా మీకు. టీ తాగేసి పాపకు పాలు తాపాను. బయటికి వెళ్దామని అన్నారు మా ఆయన, సో బయటికి వెళ్ళాము. మా పాప అయితే రెడీగా చెప్పులు కూడా ఇంట్లోకి వేసుకొచ్చింది, వెళ్దాం పదండి అని. ఆగనే ఆగదు, మేము రెడీ అయినామంటే తను ఆల్రెడీ గుర్తుపట్టేస్తుంది ఎడుకో వెళ్తున్నారు, ఎడుకో తీసుకెళ్తున్నారని. జస్ట్ నైటీస్ అన్న అలా డ్రెస్సెస్ అన్న తీసుకుందాం అన్నట్టు వెళ్ళాము, బట్ ఏం తీసుకోలేదు. ఏమంతా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండే, కానీ తప్పదు కాబట్టి తీసుకున్నా. ఇంకా మళ్ళంతా ఎక్కడ దూరం వెళ్ళి షాపింగ్ చేయాలన్నట్టు దగ్గరలోనే ఉండే, జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అంతే, మాకు 2-3 కిలోమీటర్స్ అంతే. కాబట్టి ఏదో తప్పదు కాబట్టి తీసేసుకున్నా, ఒక డైలీ వేర్కి కాబట్టి అని. అలా అట్లా డీమార్ట్కి వెళ్ళి ఏమైనా సామాన్ అట్లా తీసుకుందామని డీమార్ట్కి వెళ్ళాను. అట్లే అక్కడ బట్టలు ఉండే, పాపకి కొంచెం అంత బాగాలేవు బట్టలని నేను కొన్ని 2-3 టీ-షర్ట్స్ అలా తీసుకున్నాను పాపకి. ఇంకా నైట్ అయిపోయింది, నేను తిరిగి అక్కడ డీమార్ట్ అక్కడిక్కడ తిరిగేసి వచ్చేవరకు నైట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి నేను పప్పు చేస్తున్నా. ఇంకా బోటి అంటే తినలేం కదండి, బోటి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా, అయిపోయింది. పప్పు చేశాను, పెసరపప్పు వేడివేడి ఒక్క పూటకు చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు, అన్నం, బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్స్ పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ పప్పు. కానీ ఒక్క పూటకే బాగుంటుంది అనమాట, అంతే. వేడివేడిగా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంది. మా పాప అస్సలు తిననివ్వదు, చూడండి ఇలా చేస్తాను. అందుకే మధ్యాహ్నం పడుకోబెట్టినాకనే మేము తింటాము. ఇంకా మా డిన్నర్ అయిపోయింది. ఇంకా బాసనలు అనేది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసినాక రేపటికి టిఫిన్కి ఇడ్లీకి నానబెట్టాను. మినపప్పు అనేది నేను మిక్స్కి వేస్తున్నా, రేపటి టిఫిన్ కోసం కావాలి కాబట్టి. మా పాపకు చాలా ఇష్టం, మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నా. అది ఇంకా మాకు దేవుని రూమ్ అనే ప్లేస్ సపరేట్గా ఇవ్వలేడు అనమాట, ఇక్కడ రూమ్ అనేది లేదు. అది కాబట్టి కిచెన్లోనే షెల్ఫ్లో పెట్టుకున్నాము దేవుణ్ణి. అక్కడనే పెట్టుకుంటారు లేదా, మాకైతే తెలిసినంతవరకు అక్కడ పెట్టుకుంటారు. అక్కడ పెట్టుకోదంటే మీరు మాకు కొంచెం కామెంట్ చెప్పండి, ఇట్లా ఎక్కడ పెట్టుకోవాలో అనేది. మేమైతే అక్కడ పెట్టుకున్నాము దేవుణ్ణి. ఫస్ట్ యాక్చువల్గా హాల్లో ఉండే అనమాట, హాల్లో నుంచి హాల్లో ఉండొద్దు అలాగా, ఇక్కడ యమధర్మరాజు ఉంటారంట అనేసరికి మేము అక్కడ నుంచి తీసేసి కిచెన్లో పెట్టాము. ఇంకా లంచ్ అయిపోయింది, అంతా క్లీన్ చేసేసాము. అలా వాకింగ్ చేసి నేను బట్టలు తెచ్చాను కదా, అవి కొంచెం వాటర్లో తీసి వేసాను అనమాట. కొత్త బట్టలు తెచ్చాను కదా పాపవి, నావి కూడాను నైటీస్, అవి స్టిచ్చింగ్ ఇవ్వడానికి మళ్ళీ ఉతికేసి ఆరేసాను. మా పాప మా ఆయన ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారనమాట. వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా ఆడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా పని చేస్తే కదా, అలసిపోరు వాళ్ళు, మనకే అలసట. నేను ఎంతసేపు పడుకుందాం పదండి అంటే కూడా వాళ్ళు రావట్లేదు అసలు. చూసారు కదా ఈరోజు నేను డైలో ఏమేమి వర్క్ చేశాను మొత్తం చూపించాను. ఆల్మోస్ట్ అంతా కవర్ అయింది, కొన్ని క్లిప్స్ మాత్రం మిస్ అయి ఉంటాయి. తర్వాతకి ఇలాంటి వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఆల్, గుడ్ నైట్, టేక్ కేర్, స్వీట్ డ్రీమ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.